మోందా తుఫాన్ ప్రభావంతో విశాఖలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ తీరం దాటే సమయంలో భారీ ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో చేపల బోట్లు విశాఖ హార్బర్కు చేరుకున్నాయి. మరోపక్క పోర్టులో రవాణాపై కూడా ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. ప్రభావంతో విశాఖ జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో ప్రజలైతే చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. మరోవైపు రేపు సాయంత్రం తీరం దాటే సమయంలో ఈదురుగాలు కూడా వేస్తాయని అధికారులు అంచనాలు వేస్తున్న నేపథ్యంలోనే అధికార యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమైంది. ఏజెన్సీ ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడిన సమయంలో ఎలాంటి విపత్తులు జరగకుండా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు కూడా ఈదురుగాలులకి చెట్లు భారీగా కురిసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే సముద్రం పరిస్థితి చూసుకుంటే సముద్రంలో ఉన్నటువంటి అల్లకల్లోలమైనటువంటి పరిస్థితిని అంచనా వేస్తున్న నేపథ్యంలో మత్స్యకారులందరినీ కూడా బోట్లతో ఒడ్డుకు రావాలని చెప్పి అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాలతో బోట్లన్నీ కూడా ఒడ్డుకి చేరి ఇప్పటికే ఫిషింగ్ హార్బర్లో మొత్తం బోట్లన్నీ కూడా ఒడ్డుకి తిరిగి అలల తాకిడికి గురవ్వకుండా పాడైపోకుండా కూడా చాలా జాగ్రత్తలు తీసుకుని వాటిని అయితే భద్రపరచడం జరిగింది. ఒడ్డుకి తీసుకొచ్చి వాటిని కట్టడం కూడా జరిగింది. మరోవైపు చూసుకుంటే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు కూడా అధికారులు అయితే అప్రమత్తం చేస్తున్నారు. ఎక్కడికక్కడ పరిస్థితిని అయితే అంచనా వేస్తూ కూడా తుఫాను గమనం ఏదైతే ఉందో ఆ గమనానికి అనుగుణంగా కూడా చర్యలు కూడా తీసుకుంటున్న పరిస్థితి చూస్తుంది. మనం దూరంగా చూసుకుంటే ఆ సముద్రం కూడా ఏదైతే అలలు ఎగిసి పడుతున్న పరిస్థితిని కూడా మనం చూడొచ్చు. భారీగా అలలు అయితే వస్తున్న పరిస్థితి ఉంది. మరో ముఖ్యంగా చూసుకుంటే అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పూడిమడక బీచ్ కూడా ఇప్పటికే మూసివేయడం జరిగింది. విశాఖపట్నంలో బీచ్లు, పర్యాటక ప్రాంతాలు కూడా మూసివేశారు. మరోవైపు ఏదైతే తుఫాను ప్రభావంతో వర్షాలు కూడా భారీగా పడే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిగా నానిపోయి ఉన్నటువంటి ఇళ్లలో తలదాచుకోవద్దంటూ కూడా అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. మొత్తం చూసుకుంటే బోట్లన్నీ కూడా ఇక్కడ మనం చూసుకుంటే ఈ ఫిషింగ్ హార్బర్లో బోట్లన్నీ కూడా వరాసగా కట్టి మత్స్యకారులందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. దీంతో రవాణా కూడా ఆగిపోయింది. మరోవైపు పోర్ట్లో కూడా రవాణాను కూడా నిలిపివేశారు. ఎందుకంటే తీరం దాటే సమయంలో భారీ ఈదురుగాలు వస్తాయి. సముద్రం కూడా అల్లకల్లోలంగా ఉన్న నేపథ్యంలో బోట్లకి అదేవిధంగా షిప్పులకు కూడా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏదైతే విశాఖ పోర్టుకి కూడా భారీ నౌకలు అయితే తరలి రావడం జరుగుతుంది. వాటిని కూడా అక్కడ రవాణా నిలిపివేసి ఎక్కడికక్కడ కూడా చర్యలు చేపడుతున్న పరిస్థితి కూడా మనం ఇక్కడ విజువల్లో చూసుకోవచ్చు. మరీ ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే రోడ్డు ట్రాన్స్పోర్ట్ ఉందో ఈ రోడ్డు ట్రాన్స్పోర్ట్ కూడా రేపటి నుంచి తగ్గించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో హుదూద్ ఏదైతే విశాఖపట్నాన్ని అతలాకుతలం చేసిందో, ఉత్తరాంధ్రకి తీరని నష్టం చేకూర్చిందో అదే స్థాయిలో ఇప్పుడు ఈ మోంతా తుఫాన్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్టు అంచనా వేస్తున్న పరిస్థితుల్లో అధికార యంత్రాంగం అంతా కూడా వాటి గత అనుభవాలన్నింటినీ కూడా ఏదైతే గత అనుభవాలు ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ఆలోచించి మళ్ళీ అలాంటి అవకాశాలు పునరావృతం కాకుండా అలాంటి తప్పులు జరగకుండా చర్యలు చేపడుతున్న నేపథ్యంలోనే ఇదైతే ఇప్పుడు మనం హార్బర్లో పోర్ట్లో ఉన్నాయి. ఈ పోర్ట్లో విశాఖ పోర్ట్లో ఉన్నటువంటి ఈ షిప్పులన్నింటినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి కంటైనర్లన్నింటినీ కూడా ఇక్కడ భద్రపరచడం జరుగుతుంది. ఎక్కడ కూడా షిప్పులు కూడా బయలుదేరకుండా కూడా చర్యలు అయితే తీసుకుంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా రోడ్డు మార్గాన్ని ప్రయాణించే వాహనాలకు కూడా నిషేధం విధించడం జరిగింది. భారీ వాహనాలు ప్రస్తుతం అయితే అనుమతిస్తున్నారు. ఇక రాను కూడా దీని తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో హైవేను కూడా ఆపే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎక్కడ కూడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ఇప్పటికే కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి సమాచారాన్ని అయితే తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు.